వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పకడ్బందీ ఏర్పాట్ల మధ్య కొనసాగిన నీట్ పరీక్ష. బోధన్ పట్టణంలో 2 నిమిషాలు ఆలస్యంగా హాజరైన విద్యార్థినిని పరీక్ష కేంద్రానికి అనుమతించని అధికారులు. కన్నీటితో వెనుదిరిగిన విద్యార్థి. మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. భారతీయ రైల్వే సంస్థ తమ నిబంధనల్లో కీలక మార్పులు. వెయిటింగ్ లిస్టు ఉన్న ప్రయాణికులు ఇకపై స్లీపర్ ఏసీ కోచ్లలో ప్రయాణించడం కుదరదని స్పష్టం. ఇందల్వాయి మండల కేంద్రంలో రెచ్చిపోతున్న దొంగలు. వరుస చోరీలతో భయాందోళనకు గురవుతున్న గ్రామస్తులు. K6 జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్. నిజామాబాద్ కలెక్టరేట్లో ఘనంగా మహర్షి జయంతి ఉత్సవాలు. జ్యోతి ప్రజ్వలన చేసి భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్. ఉచిత కంటి పరీక్షల క్యాంపును పోలీస్ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలి. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫినిక్స్ ఫౌండేషన్, శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత కంటి పరీక్షల శిబిరంలో సిపి సాయి చైతన్య. తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు. బిచ్కుందలో తాగునీటి కోసం 12వ వార్డు కాలనీ వాసుల ఇబ్బందులు. ఒలింపిక్ అసోసియేషన్ స్థలాన్ని కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవు. సంఘ భవన నిర్మాణానికి అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారం ఉండాలి. ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య. ఈ నెల 16న అమెరికాకు ఎమ్మెల్సీ కవిత. తమ కుమారుని గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరు కానున్న కవిత అనుమతిచ్చిన సిబిఐ కోర్టు. నీట్ పరీక్షకు సరైన సమయానికి విద్యార్థి రాలేదని అధికారులు అనుమతించలేదు. దీంతో విద్యార్థి కన్నీటితో వెనుదిరిగింది. బోధన్లో నీట్ ఎగ్జామ్ నిమిషం ఆలస్యం కావడంతో అధికారులు అనుమతించకపోవడంతో విద్యార్థి ఏడ్చుకుంటూ అధికారులకు ప్రాధేయపడింది. కామారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థి. కామారెడ్డి జిల్లాకు చెందిన సమ్రీన్, నిజామాబాద్ జిల్లా బోధన్, కామారెడ్డి జిల్లాకు చెందిన సమ్రీన్ అనే విద్యార్థి నీట్ ఎగ్జామ్ రాయడానికి సమయానికి రాకపోవడంతో అధికారులు విద్యార్థిని అనుమతించకపోవడంతో ఏడ్చుకుంటూ అధికారులకు ప్రాధేయపడుతున్న అధికారులు ఏం చేయకపోవడంతో విద్యార్థి ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తుపాకీతో అమాయకులను చంపేవాడితో చర్చలు ఉండవు. మావోయిస్టులతో ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. వారిపై నిషేధం విధించింది కాంగ్రెసే. మావోయిస్టులు పలు పార్టీల నేతలను ముందు పాత్రలు పెట్టి చంపారు. ఇన్ఫార్మర్ల పేరుతో గిరిజనులను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. ఎన్నో గిరిజనుల కుటుంబాలకు మానసిక క్షోభ మిగిల్చారు. తుపాకీ వదిలిపెట్టే వరకు మావోయిస్టులతో చర్చల ఊసే ఉండదు. పాస్పోర్ట్ లేని విదేశీయులను గుర్తించి పంపిస్తున్నాం. రోహింగ్యాలపై తన వైఖరేమిటో కాంగ్రెస్ పార్టీ చెప్పాలని బండి సంజయ్ అన్నారు. ఇప్పుడు వాళ్ళ చేత తుపాకులు ఉంటాయి, మావోయిస్టుల చేతిలో తుపాకులు ఉన్నాయి. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు, సామాజిక కొంత చూస్తున్నట్టారు. ఇది ఎక్కడ పద్ధతి? వాళ్ళ చేతిలో తుపాకులు ఉన్నాయి, వాళ్ళు మైండ్స్ని పెట్టిండ్రు పోలీసులు చంపడానికి. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టులు నిషేధించింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిషేధించింది. మీ ప్రభుత్వం, మీ పార్టీ నిషేధించినటువంటి దాన్ని మీరు పడుచుకోకుండా దాని సామాజిక కొంత చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము, మంత్రులు దీన్ని ఖండించడము, ఇది మంచి పద్ధతి కాదు. దమ్ముంటే, ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చలో మావోయిస్టులను నిషేధం తొలగించే దమ్ము మీకుందా? మరి ప్రజలు తిరగబడతారు ఇవాళ. కానీ దాని గిరిజనుల పేరుతోని దాన్ని చూడడానికి మంచి పద్ధతి కాదు. గిరిజనులు ఎవరు పోలీసులను చంపరు, గిరిజనులు ఎవరు మైండ్స్ పెట్టి బ్లాస్టింగ్ చేయరు,
గిరిజనుల వాళ్ళు అమాయకులను చంపరు, గిరిజనుల చేత తుపాకులు ఉన్నాయి కాబట్టి అనేక మంది అమాయకులను చంపారు. కూడా దాని మీద ఈ సంఘాలు ఎప్పుడు మాట్లాడాయి. ఇవాళ వచ్చి ఇలా చర్చలు జరపాలంటే తుపాకీ చేతిలో ఉన్నటువంటి వ్యక్తులతో నిషేధింపబడిన సంస్థతో ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరపాలి దాని చెప్పాలి. భారతీయ రైల్వే సంస్థ పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తుంది. దేశవ్యాప్తంగా విస్తృత కనెక్టివిటీ కలిగి ఉండడంతో సామాన్య భారతీయ ప్రజలకు అత్యంత ఇష్టమైన ప్రయాణ ఎంపికగా నిలిచింది. కొత్తగా ప్రకటించిన రైల్వే టికెట్ బుకింగ్ విధానం కింద వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్ హోల్డర్లపై ప్రభావం పడనుంది. దీని ప్రకారం కన్ఫర్మ్ కాకుండా వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న ప్రయాణికులు ఇకపై స్లీపర్, ఏసీ కోచ్లలో ప్రయాణించడం కుదరదని స్పష్టం చేసింది. అంటే దీని ప్రకారం వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్లను కలిగి ఉన్న ప్రయాణికులు ఇకపై జనరల్ బోగీల్లో మాత్రమే ప్రయాణించేందుకు వీలుంటుంది. మారిన రూల్స్ ప్రకారం ఇకపై వారు ఏసీ లేదా స్లీపర్ కంపార్ట్మెంట్లో ప్రయాణించలేరు. ఇందల్వాయి గ్రామంలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇందల్వాయి గ్రామంలో వరుసగా 3 సార్లు, ఇందల్వాయిలో 4 ఇండ్లలో గత వారం క్రితం బంగారం చోరీ చేసినప్పటికీ పోలీసులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరించడం శోచనీయమని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే రెండోసారి కూడా ఒకరి ఇంట్లో బంగారం నగదు చోరీ చేసుకుని వేరే కాలానికి వెళ్తుండగా అక్కడ దొంగను గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించినప్పటికీ ఎలాంటి రికవరీ లేదన్నారు. మళ్ళీ ఈరోజు అర్ధరాత్రి గౌండ్ల గంగదాస్ అనే వ్యక్తి ఇంట్లో ఇంటికి తాళం వేసి స్లాబ్ పైన పడుకోవడంతో అదే అదనంగా భావించిన దొంగలు ఇంటి తాళాలు బీరువాను పగలగొట్టి అందులో ఉన్న నగదును తీసుకెళ్లినట్లు రోధిస్తూ మీడియాకు తెలిపారు. గత 15 రోజులలో 3 సార్లు దొంగలు పలు ఇండ్లలో బంగారం నగదు చోరీ చేసి 2 దొంగలు దొరికినప్పటికీ పోలీసులు మాత్రం వారి నుండి ఎలాంటి సొత్తును రికవరీ చేయకపోవడంతో పాటు ప్రెస్ మీట్ పెట్టకుండానే దొంగలను తరలించారు. ఇప్పటికైనా ఇందల్వాయి పోలీసులు స్పందించి ఇందల్వాయి గ్రామంలో జరిగిన దొంగతనాలను దర్యాప్తు చేసి రాత్రి వేళలో గ్రామంలో పెట్రోలింగ్ పెంచాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇందల్వాయి గ్రామంలో నిన్న రాత్రి 2 గంటల ప్రాంతంలో 4 ఇళ్లలో దొంగతనం జరగడం జరిగింది. డాబా పైన వీళ్ళు రాత్రి అన్నం తిని డాబా పైన పండుకున్న దాన్ని చూసి అదనంగా భావించిన దొంగలు ఏవైతే 4 ఇళ్లలో వాళ్ళు పండుకున్న ప్రాంతం సుమారు 2 గంటల ప్రాంతంలో దొంగలు చూసుకోవడం జరిగింది. ఎస్ఐ గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం సార్, దయచేసి బాధితులకు న్యాయం చేసి దొంగల్ని తొందరగా పట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. అట్లాగే ఇందల్వాయి మండల హెడ్ క్వార్టర్ కాబట్టి రాత్రి 12 గంటల ప్రాంతంలో ఒకసారి పెట్రోలింగ్, అట్లాగే తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఒకసారి పెట్రోలింగ్ చేయాలి. ఉచిత కంటి పరీక్షల క్యాంప్ను పోలీస్ సిబ్బంది సద్వినియోగపరచుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. నిజామాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ హాల్ యందు ఉచిత కంటి పరీక్షల క్యాంప్ను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫినిక్స్ ఫౌండేషన్, హైదరాబాద్ శంకర కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, ఫినిక్స్ ఫౌండేషన్ డైరెక్టర్ చుక్కౌలి అవినాష్ హాజరయ్యారు. ముందుగా ఉచిత కంటి పరీక్షల క్యాంప్ను ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ సిబ్బంది ఎల్లప్పుడూ డ్యూటీ నిర్వహణలో ఉండటం వలన తమ ఆరోగ్యం పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని, ఆరోగ్యంపై అవగాహన ఎంతో ముఖ్యమని, సిబ్బంది యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రస్తుత పరిస్థితులలో కంటి వ్యాధులు ఎంతో వేగంగా విస్తరిస్తున్నాయని, ఆ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మంచిదని, ప్రతి ఒక్కరూ పౌష్టికమైన ఆహారం తీసుకోవాలన్నారు. దాదాపు 450 మంది సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు కంటి పరీక్షలు సద్వినియోగపరుచుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రొబేషనర్ ఐపీఎస్ సాయి కిరణ్, అదనపు డీసీపీ కె రామచంద్రరావు, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, మస్తాన్ అలీ, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు, సతీష్, పోలీస్ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సరళ, శంకర్ కంటి ఆసుపత్రి హైదరాబాద్ కంటి వైద్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఏవైతే మనకి టెస్టింగ్ కానీ డిఫరెంట్ వాళ్ళ సజెషన్స్ కూడా ఫాలో అవుతారు. సో దట్ మన కళ్ళు మనం కాపాడుకుందాం. అట్లానే గ్లాసెస్ కానీ మిగతా వాటి కూడా ఇస్తూ అంటున్నారు. ఇవి గ్లాసెస్ ఎందుకు షోప్ కోసం వచ్చిన తర్వాత ట్రాఫిక్ వాళ్ళకి కూడా గ్లాస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది షోప్ కోసం కాదు, గ్లాస్ మన కళ్ళు మనం కాపాడుకోవాలి. బయట హానికరమైన యూవీ రేస్ ఉంటాయి, డస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది బయట, తర్వాత డిఫరెంట్ పార్టికల్స్ ఉంటాయి. మనం బైక్లో తిరుగుతూ ఉంటాం, కార్లో తిరుగుతూ ఉంటాం. అటువంటి టైంలో మన కళ్ళు పాడవకుండా ఉండడానికి గ్లాసెస్ కానివ్వండి, ఐ డ్రాప్ కానివ్వండి, మనకి అలవాటు ఉంటుంది. పోలీసు వాళ్ళకి ఎప్పుడు ఫోన్ పక్కన పెట్టుకుంటాం, ఉంటుందా లేదా పోలీసు వాళ్ళకి? అట్లీస్ట్ ఆఫ్టర్ దగ్గర ఉండాల్సిన ఫోన్ పక్కనే పెట్టుకుంటాం. రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా ఫోన్ పక్కనే ఉంటుంది. ఎప్పుడు రాత్రి ఏ కాల్ వస్తుందో అని. కాల్ ఎత్తలేదు అనుకోండి, నేనే చెప్తాను, ఎందుకు నా కాల్ ఎత్తలేదు, 900 వచ్చింది ఎందుకు వెళ్ళలేదు నేనే అంటాను. సో అటువంటి సిచ్యువేషన్లో ఉంటాం మనం. ఫోన్ ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది. యాక్చువల్లీ నిజంగా అంటే నిద్రపోయే ముందు కనీసం ఒక అరగంట దాకా 1 గంట ముందు ఫోన్ చూడకూడదు. కానీ మనకి
తాగునీళ్ల కోసం ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కారు. తమ కాలనీలో గత 20 రోజులుగా నీళ్లు రావడం లేదని ఆవేదన చెందారు. రోజురోజుకు పెరుగుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా గొంతు తడుపుకోవడానికి గుక్కడి నీళ్లు కోసం ఇల్లిల్లు ఖాళీ బిందెలతో తిరుగుతున్నామని బిచ్కుంద వాసులు అంటున్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని 12వ వార్డు కాలనీ వాసులు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. తమ కాలనీలో గత 20 రోజుల నుంచి నీళ్లు రావడం లేదని ఆవేదన చెందారు. నీళ్ల కోసం ఇల్లిల్లు తిరుగుతున్నా ఫలితం లేక తీవ్ర నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొంటున్నామని అన్నారు. పలుమార్లు పంచాయతీ అధికారికి సమస్యను విన్నవించినప్పటికీ వారు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీలో నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. బిచ్కుందలోని 12వ వార్డులో గత 10 రోజుల నుండి వాటర్ని తీవ్రంగా ఇబ్బంది ఉంది కాబట్టి ఈ విషయంపై గ్రామ పంచాయతీ అధికారులు కానీ స్పెషల్ ఆఫీసర్ దృష్టికి పలుమారు తీసుకెళ్లినా ఈ విషయంపై ఎలాంటి స్పందన లేదు కాబట్టి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి తొందరని బిచ్కుందలోని 12వ వార్డులో నీటి సౌకర్యాన్ని కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. వాటర్ లేదు, నెల ఎవరు పట్టించుకుంటలేరు. ఈడ గల్లీలో వాటర్ లేదు. కమ్మర్ గుడి ఇది ఎవరు పట్టించుకుంటలేరు. మొగోళ్ళు ఆడేళ్ళు ఎవరికి ఒక ఇబ్బంది అవుతుంది. పంచాయతీలో పోతే ఓళ్ళు రావట్లేరు. మా గదికి నీళ్ళు లేవు. బిందెలు పట్టుకొని తిరుగుతున్నాం, గల్లి గల్లి తిరుగుతున్నాం. ఏడ నీళ్ళు ఉంటే ఆడికెళ్ళి మోసుకున్నట్టు 4 గంటల సందికి మోస్తున్నాం నీళ్ళు. అయితే సరిపోకొచ్చినాయి మాకు. ఇప్పుడు ఎండాకాలం ఉన్నది, అన్ని బోర్లన్నీ బంద్ అయిపోయాయి, ఖరాబ్ అయిపోయినాయి. ఏ లెంబర్ చెప్తే పట్టించుకున్నాక వచ్చిండు. ఆడికి పోతే మేము చేయాలంటున్నారు. ఎట్లా చేయాలా మేము? ఒలింపిక్ సంఘ భవనానికి చెందిన స్థలాన్ని కబ్జాకు పాల్పడితే ఊరుకోబోమని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబిలి నర్సయ్య పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని 106 సర్వే నెంబర్లో గల 7 ఎకరాల 35 గుంటల స్థలాన్ని ఖలీల్వాడిలో గల స్టేడియం స్థలానికి బదులుగా 2010 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో 7 ఎకరాల 35 గుంటల స్థలాన్ని క్రీడల కోసం కేటాయించారు. అలాగే పక్కనే ఉన్న 700 గజాల స్థలాన్ని ఒలింపిక్ భవనం కోసం కేటాయించారు. కేటాయించిన ఒలింపిక్ భవన స్థలానికి మంత్రి సుదర్శన్ రెడ్డి 15 లక్షలు మంజూరు చేశారు. ఆ డబ్బులతో ఒలింపిక్ భవన స్థలాన్ని బేస్మెంట్, పిల్లర్ల వరకు నిర్మించగా కొందరు భూ కబ్జాదారులు ఆ స్థలాన్ని ఆక్రమించుకొని పిల్లర్లను బేస్మెంట్ న్యూ జేసీబీలతో ధ్వంసం చేశారు. అప్పుడు వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారిపై కేసు నమోదు అయింది. మళ్ళీ ఇప్పుడు ఆ స్థలాన్ని మరికొందరు కబ్జా చేసుకోవడానికి ఈ స్థలం మాది అని ఫేక్ డాక్యుమెంట్తో క్రయ విక్రయాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వినికిడి. దీనిపై ఆదివారం రోజు ఒలింపిక్ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబిలి నర్సయ్య మాట్లాడుతూ ఇది ఒలింపిక్ భవన సంఘ స్థలమని దీన్ని ఎవరు కబ్జా చేసినా ఊరుకునే ప్రసక్తి లేదని, ఎవరి దగ్గరన్నా దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటే కలెక్టర్ను కలిసి వాటిని వారికి సమర్పించాలని సూచించారు. ఒలింపిక్ సంఘ భవన స్థలాన్ని కబ్జాకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని ఆయన అన్నారు. 7 ఎకరాల 35 గుంటల్లో కలెక్టర్ సహకారంతో దానికి చుట్టూ ఫినిషింగ్ చేయడం జరిగిందని, దానికి గాను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఒలింపిక్ సంఘ భవనానికి కూడా కలెక్టర్, రాజకీయ నాయకుల సహాయ సహకారాలు ఉండాలని, క్రీడల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన అన్నారు. క్రీడలకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే జిల్లాలో అంతర్జాతీయ క్రీడాకారులు ఉన్నారని, మునుముందు మరింత మంది క్రీడాకారులు రాణిస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి భూమారెడ్డి, ఉపాధ్యక్షులు గాదరి సంజీవ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులు వెంకటేశ్వరరావు, అబ్బన్న, ఎగ్జిక్యూటివ్ సభ్యులు జావేద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గత 2010లో ఖలీల్వాడి స్టేడియాన్ని తీసేసి మెడికల్ కాలేజ్కి ఇచ్చారు. దానికి సబ్స్టిట్యూట్గా నిజామాబాద్ రూరల్లో స్థలాన్ని ఉన్న చెరువుని గ్రౌండ్కు 7 ఎకరాల 35 గుంటలు కేటాయించారు. అందులో భాగంగా 700 చిల్లర గజాలను ఒలింపిక్ భవనానికి కేటాయించారు. అప్పుడే మంత్రి ఉన్న సుదర్శన్ రెడ్డి గారు 15 లక్షల నిధులతో ఒలింపిక్ భవనాన్ని ఏర్పాటు చేస్తాము, వెంటనే నిర్మించుకోండి అని చెప్పి 15 లక్షలు ఇచ్చారు. 15 లక్షలతోని అప్పుడు పిల్లర్స్ కూడా మేము వేసాము. కొందరు దుండగులు ఆ పిల్లర్స్ను కూడా ఇక్కడ తీసేశారు. అయినా కూడా అప్పుడు కంప్లైంట్ ఇచ్చా, ఇప్పటి వరకు పోలీసులు నిర్లక్ష్యంతో ఇట్లా కొనసాగుతుంది. అంతేకాకుండా 7 ఎకరాల 35 గుంటలను కూడా రీసెంట్లీ మొన్ననే కొందరు కబ్జాదారులు కబ్జా చేస్తుంటే ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వగానే వెంటనే కలెక్టర్ గారు స్పందించి వారు 7 ఎకరాల 35 గుంటలకు కాంపౌండ్ వాళ్ళని కూడా 8 లక్షలతో కాంపౌండ్ వాళ్ళని కూడా శాంక్షన్ చేసి కాంపౌండ్ వాళ్ళు కూడా వేయించారు. వారికి చాలా ధన్యవాదాలు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 16 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటించనున్నారు.
తమ కుమారుడు ఆదిత్య గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎమ్మెల్సీ కవిత అనిల్ దంపతులు ఈ నెల 16వ తేదీన అమెరికాకు బయలుదేరనున్నారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఈ నెల 23వ తేదీన తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు. అయితే ఈ విదేశీ పర్యటనకు ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతిస్తూ శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాణుడు ప్రతాపం చూపుతున్నాడు. 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. మే 12 వరకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ నుండి 55 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుందని వాతావరణ శాఖ చెప్పినందున ఎవరూ బయటకు వెళ్లకూడదు. కాబట్టి ఎవరైనా ఊపిరాడనట్లు అనిపిస్తే లేదా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. వెంటిలేషన్ ఉండేలా గది లోపల తలుపు తెరిచి ఉంచండి. మొబైల్ వాడకాన్ని తగ్గించండి. మొబైల్ పగిలిపోయే అవకాశం ఉంది. దయచేసి జాగ్రత్తగా ఉండండి మరియు ప్రజలకు తెలియజేయండి. పెరుగు, మజ్జిగ, చెక్క, ఆపిల్ రసం వంటి శీతల పానీయాలను వీలైనంత ఎక్కువగా వాడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకంటే ముఖ్యమైన సమాచారాన్ని వాతావరణ శాఖ ప్రకటించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ పౌరులు, నివాసితులను ఈ క్రింది వాటి గురించి హెచ్చరిస్తుంది. 47 నుండి 55 డిగ్రీల సెల్సియస్ మధ్య పెరుగుతున్న ఉష్ణోగ్రతలు రాబోయే రోజుల్లో క్యూములస్ మేఘాలు ఉండడం వల్ల చాలా ప్రాంతాలలో ఊపిరాడకుండా ఉండే వాతావరణం ఉన్నందున ఇక్కడ కొన్ని హెచ్చరికలు, జాగ్రత్తలు ఉన్నాయి. పుష్కలంగా నీరు మరియు ద్రవాలు తాగండి. గ్యాస్ సిలిండర్ను ఎండలో ఉంచకుండా చూసుకోండి. విద్యుత్ మీటర్లను ఓవర్లోడ్ చేయకుండా చూసుకోండి. ఇంట్లోని ఆక్రమిత ప్రాంతాలలో మాత్రమే ఎయిర్ కండిషనర్ను ఉపయోగించండి. ముఖ్యంగా వేసవి కాలంలో 2 నుండి 3 గంటల తర్వాత 30 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి. 45 నుండి 47 డిగ్రీల వెలుపల ఇంట్లో ఏసీని 24 నుండి 25 డిగ్రీల వద్ద ఉంచండి. మీ ఆరోగ్యం మరియు శ్రేయస్సు బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య సూర్యకాంతికి ప్రత్యక్షంగా గురికాకుండా ఉండండి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. జాతీయ రెడ్ క్రాస్ అవార్డు రోటరీ ఐకాన్ పీడీజీ డాక్టర్ రవి వడ్లమానికి రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. రోటరీ జిల్లా 3150, రోటరీ అంతర్జాతీయ నాయకుడు, రోటరీ మ్యాంగ్, రోటరీ జిల్లా 3150 సభ్యులకు గురువు, ఆత్మీయుడు డాక్టర్ పీడీజీ రవి వడ్లమానికి ఈ నెల 13న రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ రెడ్ క్రాస్ అవార్డును అందజేయనున్నట్లు క్లబ్ అధ్యక్షులు బీరెల్లి విజయరావు తెలిపారు. ఈ పురస్కారాన్ని పురస్కరించుకుని వారికి ఈరోజు స్థానిక బర్కత్పుర నందుగల రోటరీ కార్యాలయంలో గజమాల మెమంటోలతో ఘనంగా సన్మానించడం జరిగిందని తెలిపారు. వీరే కాకుండా వీరితో పాటు రోటరీ జిల్లా 3150కు 2027-2028 గాను గవర్నర్గా ఎన్నుకోబడినటువంటి ఎం హరిహర ప్రసాద్నకు కూడా ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి వడ్లమణి మాట్లాడుతూ రోటరీ ఆధ్వర్యంలో గత 120 సంవత్సరాలుగా అంతర్జాతీయ స్థాయిలో పోలియో మహమ్మారిని నిర్మూలించడమే కాకుండా యునెస్కో, WHOలకు సహకారంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ 200 దేశాలకు పైగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రజలకు సహకారం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పీడీజీలు డికే ఆనంద్, టీవీఆర్ మూర్తి, హనుమంత్ రెడ్డి, సభ్యులు కార్యదర్శి గంగారెడ్డి, కోశాధికారి భరత్ పటేల్, కార్యనిర్వహణాధికారి శ్రీకాంత్ జవహర్, బెజగం అశోక్ తదితరులు పాల్గొన్నారు. On the way you have shown your love and affection and given me the blessings. Out of all, I think the presentation of that soul, that action said, is really memorable, and I think that is the need of the hour. In our, see, before we take up any service activity and help the humanity,
and to bring abundant happiness to all the society members around us. We have to be very strict to ensure that our service, our benefit, the benefit of our hard-earned money and hard-earned efforts go to the really deserving people. And there may be so many obstacles and problems and unwanted people might be coming up, unwanted situations might arise. We have to take care of that also while we work for the welfare of the humanity. ఐలాపూర్ జెడ్పీహెచ్ఎస్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయులు సన్మానించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఐలాపూర్లో ఆదివారం నిర్వహించిన 10వ తరగతి పరీక్షలలో 44 గాను 44 మంది ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ లాలయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో అత్యధిక మార్కులు సాధించిన బి లయ 566 మార్కులు సాధించి మండల స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలవడం జరిగింది. పాఠశాల స్థాయిలో సాదియా బేగం 561 రెండవ స్థానంలో నిలవడం జరిగింది. 500 పైబడి మార్కులు సాధించిన 24 మంది విద్యార్థులను పిఎస్సిఎస్ చైర్మన్ సిద్ధాపురం సుదర్శన్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. పిఎస్సిఎస్ చైర్మన్ సిద్ధాపురం సుదర్శన్ అత్యధిక మార్కులు సాధించిన మొదటి 3 విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఏలాలయ్య, ఉపాధ్యాయులు ఎస్ సదానందం, ఎల్ సత్యనారాయణ, జి మురళి, ఎస్ అయ్యన్న, ఆర్ సతీష్ పాల్గొన్నారు. వన్నీ మండలంలోని అక్బర్ నగర్కు చెందిన ఆటో డ్రైవర్ తమ సమస్యలు తెలిపేందుకు కాలినడకన సీఎంను కలిసేందుకు వెళ్లే దృశ్యం అందరినీ కదిలిస్తుంది. వన్నీ మండలం అక్బర్ నగర్కు చెందిన ఆటో డ్రైవర్ ఇమ్రాన్ తన 6 సంవత్సరాల కుమారుడిని ఎత్తుకొని చేతిలో ఫ్లెక్సీ పట్టుకుని సీఎం కేసీఆర్ను కలవడానికి కాలినడకన బయలుదేరారు. తన ఆర్థిక ఇబ్బందులను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలనే తపనతో ఇమ్రాన్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఆటోలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని, ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల తమ జీవనోపాధి దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను మర్చిపోయిందని, ఉచిత బస్సుల వల్ల తమ ఆదాయం గణనీయంగా తగ్గిపోయి కుటుంబ పోషణ కష్టంగా మారింది ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోలపై ఆధారపడి జీవిస్తున్న తమ వంటి ఎంతో మంది కార్మికుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తన కుమారుడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తన కుటుంబ పరిస్థితిని ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి ఇలా కాలినడకన వెళ్తున్నానని తెలిపారు. తన సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇమ్రాన్ తన కుమారుడితో కలిసి కాలినడకన వెళ్తున్న దృశ్యం అందరినీ కదిలించింది. हम लोग परेशान हो गए, उधर से पैनल ले रहे, उधर से पैनल ले रहे। आज को 1.5 साल से बर्दाश्त करें, सीएम साहब कुछ तो करते हैं, अभी तो कुछ भी नहीं कर रहे। क्यों नहीं चल रहे? परेशान है ऑटो वाले, बहुत परेशान है। घर में देखे 3 बच्चे हैं, कुछ भी नहीं हो रहा, कमाई नहीं आ रही। सीएम साहब बोले ऑटो वालों को कुछ तो कर, तो बोले अभी तक नहीं करे। अब इसका बाद सीएम साहब को याद दिलाने वास्ते जा रहे। हमने राहुल गांधी पाँव पे चढ़ गए, उन्हीं की तरह मैं भी पाँव पे चढ़ के उनको समझा रहा हूँ। उन्हें जैसा पाँव यात्रा करे, मैं भी उनको समझा रहा हूँ। हम इतने परेशान हैं, बहुत परेशान है ऑटो वाले। ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తమ సమస్యల సాధన కోసం ఆర్టీసీ సిబ్బంది ఆర్టీసీ తెలంగాణ సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా తమకు వేతనాలు చెల్లించాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మే 6 అర్ధరాత్రి నుంచి బస్సులు నిలిపివేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధమని ఆయన ప్రకటించారు. సీఎం ఆదేశాల మేరకు మే 5, 6 తేదీల్లో కార్మికులు ఎప్పుడు వచ్చినా సమస్యలపై చర్చిస్తామన్నారు. ఆర్టీసీ సంస్థ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యార్థం తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇటీవల మేడే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని కోరారు. నష్టాల్లో ఉన్న సంస్థను ఇప్పుడిప్పుడే లాభాల్లోకి తెచ్చామని మళ్లీ సమ్మె చేసి సంస్థను ఆగం చేయొద్దన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే మంత్రితో చర్చించాలని సూచించారు. ఈ క్రమంలో మంత్రి పొన్నం కార్మికులతో చర్చలకు సిద్ధమని ప్రకటించారు. నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల్లో రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లాలోని పలు మండలాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్రక్రియ ఆలస్యం కావడంతో పంటను అమ్ముకోవడానికి రైతులు గోసపడుతున్నారు. మొన్నటి వరకు సరైన సమయంలో సాగునీరు అందక కొందరు అకాల వర్షంతో పంట నీళ్ల కురవడంతో అష్టనష్టాలతో ఉక్కిరి బిక్కిరై రైతులు తీరా చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలు తీవ్ర జాప్యంతో ఆందోళన గురవుతున్నారు. మరో ప్రక్రియ 3 రోజుల నుంచి మబ్బులు పట్టిన ఆకాశంలో ఉరుములు, అకాల వర్షాలు కురుస్తున్నాయన్న ఆందోళన వెంటాడుతుంది. ధాన్యం తూకం జరగక మండుతున్న ఎండలో రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు.
కొనసాగుతున్నారు. కేవలం 20% మాత్రమే కొనుగోలు జరిగినట్లు తెలుస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పోసిన ధాన్యం 15 రోజులు గడుస్తున్నా తూకం వేయడానికి హమాలీలు రావడం లేదని వాపోతున్నారు. హమాలీల సంఖ్య తక్కువగా ఉంది. హమాలీల సంఖ్యను పెంచి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం కొనుగోలు శాతం కంటే మరింత తరుగు ఏర్పడుతుంది. జిల్లాలో లారీల కొరత ఉంది. కొనుగోలు కేంద్రం నుంచి లారీ లోడ్లు చేసిన రైస్ మిల్లులకు వెళ్లిన తర్వాత సుమారు అన్లోడ్ కావడం 24 గంటలు సమయం పట్టడంతో లారీల సమస్య ఏర్పడుతుంది. అధికారులు రైతుల బాధలు అర్థం చేసుకుని ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రైతులు వాపోతున్నారు. గుండారం జెడ్పీ హైస్కూల్ 1990-91 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు ఆనాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ సందడి చేశారు. గుండారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 1990-1991 సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. మొదటగా ఉపాధ్యాయులకు స్వాగతం పలుకుతూ స్కూల్లో ఉన్నటువంటి సరస్వతి మాతకు పూజ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాల అలంకరించి ఆ సరస్వతి మాత కృపా కటాక్షం అందరిపై ఉండాలని ఆ భగవంతుని కోరారు. విద్యార్థులు మాట్లాడుతూ మేము చదువుకున్న పాఠశాలలో 34 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజున కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఉపాధ్యాయులు బోధించిన బోధన వల్ల మేము ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నామని వారు ఉపాధ్యాయులకు విన్నవించుకున్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో మేము పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తున్నామని అన్నారు. ఇంకా మాతోనే చదివిన విద్యార్థులు విదేశాలలో స్థిరపడిన వారు ఈ రోజున రాకపోవడం వలన చాలా బాధగా ఉందన్నారు. 1990-91 చెందిన విద్యార్థులం ఈ పాఠశాలలో చదివినందుకు చాలా గర్విస్తున్నామని, ఇంకా ఈ పాఠశాలకు చదువుకుంటున్న విద్యార్థులకు ఉపయోగపడే విధంగా స్టేజ్ని నిర్మించామని అన్నారు. మాకు చదివి చెప్పిన ఉపాధ్యాయులకు సన్మానించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని, ఇంకా వారి ఆశీర్వాదాలు మాపైన ఎప్పటికీ ఉండాలని వారు తెలిపారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ మమ్మల్ని సన్మానించినందుకు, ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించినందుకు విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు. ఇలాగే అందరూ ఏదో విధంగా కలుసుకోవాలని, అందరూ సోదర భావంతో ప్రేమానురాగాలతో బంధుమిత్రుల వలె ఉండాలని అన్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక గుండారంలో చదివిన 90-91 బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో ఆ కాలం నాటి గురువులందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు. విద్యార్థులందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. గురువులందరికీ కూడా పాదాభివందనం చేస్తూ థ్యాంక్ చెప్పడం జరిగింది. ఎస్ఎస్సీలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన కృతిని ఏబీఎస్ కనగంటి ఎంక్లేవ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఆదివారం ఉదయం ఏబీఎస్ కనగంటి ఎంక్లేవ్ వినాయక్ నగర్లో 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ క్లాస్ ర్యాంక్ 526 మార్క్స్ సాధించిన కృతి శిల్పాని వారి తల్లి తండ్రి కృష్ణని, పబ్లిక్ ప్రాసిక్యూటర్, సొసైటీ ప్రెసిడెంట్ రాజేశ్వర్ రెడ్డి, సొసైటీ సభ్యులు భాస్కర్ రెడ్డి, రమేష్ కుమార్, సుభాష్, జయప్రకాష్, నందకుమార్, రాజేందర్, వెంకటకృష్ణ మహిళలు పాల్గొని కృతి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. అందరూ ఘనంగా కృతిని సత్కరించారు. శ్రమజీవుల ఐక్య పోరాటాలతోనే శ్రమకు తగ్గ ఫలితాలు సాధించుకోవచ్చని సిపిఐ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి పరుచూరి శ్రీధర్ అన్నారు. మేడే 139వ మేడే వారోత్సవాల భాగంగా శ్రామిక నగర్ బోర్గాంలో అరుణ పతాక జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ శ్రమజీవుల చెమట రక్తంతోనే దేశాలు, ఫ్యాక్టరీలు అభివృద్ధి చెందుతున్నాయని, గుండు సూది నుంచి విమానం వరకు శ్రమ లేనిదే ఏ వస్తువు కూడా ఉత్పత్తి కాదని, ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది శ్రమ పడితే చాలా తక్కువ మంది లాభపడుతున్నారని, శ్రమకు తగ్గ ఫలితం కార్మికులకు రావడం లేదని, శ్రమజీవుల కష్టాన్ని పెట్టుబడిదారులు, కార్పొరేట్ కంపెనీలు, సామ్రాజ్యవాద దేశాలు అనుభవిస్తున్నాయని, దేశంలోని సంపద అంతా కూడా ప్రజలకు సమానంగా ఫలితాలు అందాలని ఎర్రజెండ పార్టీలు కోరుకుంటున్నాయని, ప్రజల ఐక్యతను దెబ్బతీయడానికి, కొంతమంది దోపిడీ చేయడానికి నేడు దేశంలో కుల, మత, ప్రాంతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, వీటిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు వేల్పూర్ బొమ్మయ్య, నగర కార్యదర్శి నీలం సాయిబాబా, నగర కమిటీ అధ్యక్షులు రమేష్, పీడీఎస్ జిల్లా కార్యదర్శి జన్నరపు రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ మంది శ్రమ పడితే చాలా తక్కువ మంది లాభపడుతున్నారు. శ్రమజీవులకు వాళ్ళకు తగ్గిన ఫలితం, శ్రమకు తగ్గ ఫలితం రావటం లేదు. అదే శ్రమజీవులను మోసం చేసే వాళ్ళకి వాళ్ళు పడ్డ శ్రమ కన్నా ఎక్కువ ఫలితాన్ని పెట్టుబడిదారులు అనుభవిస్తున్నారు. ఇది ఒక దేశం నుంచి ఇంకో దేశం వరకు విస్తరించి కొన్ని దేశాలు, చిన్న చిన్న దేశాల్లో, వెనుకబడిన దేశాల్లో అక్కడున్న వనరులని వీటన్నిటినీ కొల్లగొట్టి ఆ దేశాలకి తరలించుకుంటున్నారు. ఇక్కడ కార్మికులు శ్రమపడ్డ ఫలితాన్ని పెట్టుబడిదారు దేశాలు, సామ్రాజ్యవాద దేశాలు
నిజామాబాద్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్, గిరిరాజ్ ప్రభుత్వ కాలేజ్, పీజీ బ్లాక్లను నేడు పోలీస్ కమిషనర్ సిపి సాయి చైతన్య ఐపీఎస్ బందోబస్తు ఏర్పాట్లు, పరీక్ష కేంద్రాలను సందర్శించి పరీక్ష సరళి పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షలు నిర్వహిస్తున్న అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ జిల్లాలో నీట్ పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమల్లో ఉన్నందున ఎవరు గుంపులుగా ఉండకుండా చూడాలని పోలీస్ అధికారులకి, సిబ్బందికి సూచించారు. అందరూ బాధ్యతగా పనిచేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా పత్రాలు స్ట్రాంగ్ రూమ్కు చేరే వరకు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ జేఎం శ్రీనివాస్, పీజీ బ్లాక్ ఇన్ఛార్జ్ డిప్యూటీ సిఎస్ డాక్టర్ కె రంజిత, టౌన్ 3 పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీహరిబాబు తదితరులు ఉన్నారు. లయన్స్ సేవలను మరింత విస్తృతపరచాలని లయన్స్ ఇంటర్నేషనల్ 5వ రీజియన్ చైర్మన్ ఉదయ సూర్యబాబు సూచించారు. పిఎస్టీల సదస్సు ఆదివారం ఉదయం జరిగింది. ఈ సదస్సులో రీజియన్లోని క్లబ్ల పిఎస్టీలు పాల్గొన్నారు. రీజియన్ చైర్మన్ ఉదయ సూర్యభగవాన్ మాట్లాడుతూ ఆయా క్లబ్ల అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారితో పాటు ఇతర కార్యవర్గం అంకిత భావంతో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రొటీన్ కార్యక్రమాలకు భిన్నంగా ప్రజలకు ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు. లయనిజంలో కొత్త సభ్యులను చేర్చడంతో పాటు నూతన క్లబ్ల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో లయన్స్ పూర్వ గవర్నర్ ఇరుకుల వీరేశం, జిల్లా కార్యదర్శులు డి యాదగిరి, పి లక్ష్మీ నారాయణ, కరిపే రవీందర్, ఎం శంకర్, ద్వారకాదాస్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఏదైనా చిన్న మెసేజ్ని కూడా మనం గ్రూప్ తోటి పంపిస్తే మనకి చాలా ఈజీగా ఉంటుంది అన్నట్టు. అంటే రేపు మార్నింగ్ మీటింగ్ పెట్టుకుంటాం, 3 రోజుల ముందు మనం మెసేజ్ ఇచ్చి తర్వాత ముందు రోజు ఈవినింగ్, తెల్లారి మార్నింగ్ కూడా చేస్తే అన్న మీరు బయలుదేరాలి, లేదంటే తప్పనిసరిగా వాళ్ళకి రావాలనిపిస్తుంది అన్నట్టు. ఆ విధమైన ప్రోత్సాహాన్ని మీరు అందరూ కూడా కలిగిస్తారని, ఎందుకంటే చాలామంది నా పరిచయం, విష్ణు కానీ వీళ్ళందరూ మన నేత చూపిస్తే మనం ఈజీగా నేర్చుకోవచ్చు అన్నట్టు. లైనిజం గురించి బయట చాలా మాట్లాడతారు, 2 ఫోటోలు పెడతారు, ఏదో 2 బిస్కెట్ బ్యాగ్, అది కాదు లైనిజం అనేది. లైనిజం మనం డెప్త్కి వెళ్తే చాలా నేర్చుకోవచ్చు. లైనిజం ఇప్పుడు ఎందుకంటే ఆన్లైన్ వచ్చింది, lionSclubs.org.loకి వెళ్ళి మనం లెర్నింగ్ కోర్సు ఎన్నో చూడొచ్చు. మనకి అంటే మనం ఏం చేస్తున్నాం, మనం ఫీజులు కడుతున్నాం, మనం దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే ఇక్కడి నుంచి కూడా ప్రతి నెల మీటింగ్ పెడతానని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎవ్రీ మంత్ మీకు మీటింగ్ పెడతాను నేను. పిఎస్టీ మీట్ కంపల్సరీగా. ఎస్ఎస్సి 2024-25 ఫలితాలలో లిటిల్ హార్ట్స్ హై స్కూల్, లిబర్టీ హై స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. నిజామాబాద్లో గల లిటిల్ హార్ట్స్ హై స్కూల్, లిబర్టీ హై స్కూల్ విద్యార్థులు ఎస్ఎస్సిలో వారి ఫలితాల సత్తాను చాటారు. పి మిథిలేష్ రాజ్, ఏ పవన్, ఎల్ కుషవర్ధ, కె శ్యామ్ చరణ్, ఆర్ శివాని, జి శ్రీనిధి, జి సాయి వినీత్, టి మౌనిక, ఎస్ హర్షవర్ధన్, సాయి వరుణ్ 500కు పైగా మార్కులను సాధించారు. గత 20 సంవత్సరాల నుండి లిటిల్ హార్ట్స్ విద్యార్థులందరూ 100% ఉత్తీర్ణతను సాధిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, 39వ డివిజన్ కార్పొరేటర్ నిత్యం లతాకృష్ణ విద్యార్థులను అభినందించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ, గౌలిగూడలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గొల్ల రుక్కుంబాయి అనే మహిళ ఇంట్లో కాలనీ వాసులకు కొన్ని రోజులుగా శబ్దాలు వినిపిస్తున్నాయి. బాన్స్వాడలో రుక్కుంబాయి పక్కన ఉన్న ఇంటి వాళ్ళు ఏమి శబ్దాలు అని అడిగేసరికి బాత్రూమ్ కోసం తవ్వుతున్నామని చెప్పారు. పక్క ఇంట్లో ఉన్న మహిళ మహేశ్వరి తనకు తెలియకుండానే కుక్కర్ విసిరి పడేయడం, పిల్లలను కొట్టడం గమనించిన ఇంటి ముందు నివాసం ఉన్నవారు చెప్పడంతో అనుమానం వచ్చి కాలనీ వాసులు గొల్ల రుక్కుంబాయి ఇంట్లో వెళ్లి చూసేసరికి పెద్ద గోతి తవ్వి గోతిలో కుంకుమ, కొబ్బరికాయలు, నిమ్మకాయలు కనిపించడంతో క్షుద్రభూజలు అనే అనుమానంతో వారిని పట్టి దేహశుద్ధి చేసి ఇంటి యజమాని గుల్ల రుక్కుంబాయిని పోలీసులకు అప్పగించారు. సుమారు 8 మంది క్షుద్ర పూజలో పాల్గొన్నట్లు కాలనీ వాసులు తెలిపారు. వీరు నారాయణఖేడ్ ప్రాంతంలోని కర్ణాటక రాష్ట్ర ప్రాంత సరిహద్దు నుండి వచ్చినట్లు తెలిపారు. బాగా ఊదు వాసన వచ్చింది ఆ రోజు. మళ్ళీ దాని తర్వాత గుద్దుడు స్టార్ట్. మేము ఇద్దరం వెళ్తున్నాం అక్కడికి. గొల్లం తీయడానికి మాకు ధైర్యం అయితలేదు. నైట్ 2 అయింది. అట్లా సైలెంట్ ఉన్నాం. మా ఆయన బాగా టెన్షన్ పడుతుంది, ఏమవుతుంది. మా మర్దికి ఆపరేషన్ అయింది కాలుకి. ఇప్పట్లో మేము ఎటు చూసుకోలేం కదా రూము అని సైలెంట్గా ఉన్నాము. తెల్లారిపోయింది. అమ్మకి అడిగిన బాత్రూమ్ పొక్క అని చెప్పింది. అది బాత్రూమ్ పొక్క అమ్మ అని చెప్పింది. ఎక్కడ దొబ్బినావా అని చెప్పింది. ఇక్కడ అని చెప్పి చెవుసు పెట్టింది. దాని తర్వాత ఈరోజు స్టార్ట్ అయితే ఎందుకు అవుతారని మా ఆయన గట్టి నోటి.
2025 మే 8న ఇందిరా పార్క్ హైదరాబాద్లో జరిగే రైతు ధర్నాను జయప్రదం చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. సిరికొండ మండల కేంద్రంలోని సిపిఐ గడ్కోల్ గ్రామంలో పోస్టర్స్ ఆవిష్కరించిన సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం మండల అధ్యక్షులు నారాగౌడ్ మాట్లాడుతూ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మభ్యపెడుతూ రావడం సరైంది కాదని, గతంలో రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకుంటున్నామని చెప్పి వాటిని జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధాన చట్టం బిల్లు పేరుతో మళ్లీ కార్పొరేట్ సంస్థలను లాభాలు చేకూర్చే విధంగా ప్రయత్నిస్తున్నామని ఆరోపించారు. ఈ ప్రమాదకరమైన బిల్లు 80% ఉన్న భారతీయులకు ఆహార భద్రతకు ముప్పని, మన వ్యవసాయ సార్వభౌమత్వాన్ని నాశనం చేయడమే తప్ప మరొకటి కాదని వారు అన్నారు. భూమి లేని వారికి భూమి, ఆకలితో ఉన్న వారికి ఆహారం, ఇల్లు లేని వారికి ఇల్లు, నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం సిరికొండ మండల కార్యదర్శులు సాయిరెడ్డి, కట్టరాములు, రాములు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మే 8, 2025న అఖిల భారత డిమాండ్స్లో భాగంగా ఏఐయుకేఎస్లో పిలుపులో భాగంగా హైదరాబాద్లో జరిగే సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ అన్ని పంటలకు కనీస మద్దతు ధర తప్పనిసరిగా కల్పించాలని, దాన్ని చట్టబద్ధత చేయాలని, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవసాయాన్ని మారుస్తున్నారు దాన్ని ఉపసంహరించుకోవాలని, రైతాంగ రుణాలన్నీ మాఫీ చేయాలని, ఉపాధి పనిని 200 రోజులు కల్పించాలని, కూలీ 600 రోజులు కల్పించాలని. బోధన్లో నీట్ పరీక్షా కేంద్రంలో సరైన సౌకర్యాలు లేవని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. బోధన్ నీట్ పరీక్షా కేంద్రం వద్ద సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు చాలా అవాయిదానికి గురవుతున్నారు. నీట్ ఎగ్జామ్ రాసి విద్యార్థులకు బోధన్ పట్టణ సిఐ వెంకట్ నారాయణ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించారు. విద్యార్థులు రాసే పరీక్షా కేంద్రం వద్ద డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో, మా పిల్లలు ఎగ్జామ్ హాల్ ఏ రూమ్లో పడిందో తెలియకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. బోధన్ టౌన్ సిఐ వెంకట్ నారాయణ విద్యార్థులకు ఎలాంటి సమస్య రాకుండా తక్షణమే వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఇక్కడ డిస్ప్లే బోర్డు ఏం లేదు, ఇక్కడ చూసుకోవడానికి పేరెంట్స్ పంపిస్తారు. అక్కడ ఏదైనా కాదని తెలుస్తలేదు. అక్కడ ఏది బోర్డు అడుగునే వాళ్ళు లేకుండా మన ఎక్కడ తిరగవాలి. కాబట్టి డిస్ప్లే బోర్డు పెడితే మాకు ఇక్కడ డిస్ప్లేకు చూసుకొని ఏ క్లాస్ ఏ రూము అని తెలుసుంటుంది. బాబు కూడా ఒకే అనుకుంటాడు. మేము పోయిన తర్వాత బాబు ఎక్కడ పరిచయం అయిపోతాడు. ఆడ ఏడుంది అందు గురించి డిస్ప్లే బోర్డు పెడితే బాగుంటుంది అని చెప్పేసి కోరుతున్నాం. గ్రామ దేవతలకు మూటాడి రెడ్డి కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి రైతులు పూజలు చేశారు. డప్పు చప్పుల మధ్య మంగళహారతులతో బోనాలు ఎత్తుకొని పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ పోచమ్మాలయం చేరుకున్నారు. పోచమ్మ తల్లి వరకు చేరుకొని బోనాలు, నైవేద్యాలు సమర్పించారు. పాడి పంటలు దిగుబడి అధిక మొత్తంలో రావాలని కోరారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని పోచమ్మ తల్లిని కోరారు. ఈ కార్యక్రమంలో గాదరిపోతున్న నాగిలి గోవర్ధన్ రెడ్డి, దోల సంతోష్ రెడ్డి, కోతిశేఖర్ రెడ్డి, విజేందర్ రెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. హామీ ఇచ్చి అమలు చేసిన పథకాలను ప్రచారం నిర్వహించుకోవడంలో కాంగ్రెస్ విఫలమవుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ పేర్కొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన పథకాలను అమలు చేస్తున్నప్పటికీ ప్రచారం చేసుకోవడంలో విఫలం చెందుతుందన్నారు. గత ప్రభుత్వం సబ్బండ వర్గాలకు ఎన్నో హామీలు ఇచ్చిందని, దళితులకు ముఖ్యమంత్రి ఇస్తామని, ఇంటింటికి ఉద్యోగం, అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డు, 1,00,000 రుణమాఫీ ఇంకా అనేకమైన హామీలు ఇచ్చి నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో 1,58,000 కోట్లు అప్పు తెచ్చి బీఆర్ఎస్ తెచ్చిన అప్పులకు వడ్డీని 1,52,000 కోట్లు చెల్లించిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు ఒకేసారి రుణమాఫీ చేసినప్పటికీ ఇంకా 2 లక్షలపై ఉన్నవారికి 2 లక్షల రూపాయల రుణం మాఫీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. పట్టదారే కాకుండా కష్టపడ్డటువంటి రైతులకు బోనస్ రూపంలో చెల్లించడం శుభపరిణామమని అన్నారు. ఈ ప్రెస్ మీట్లో సిపిఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్, నాయకులు బల్ర సునీల్ కుమార్, శివరాజ్ పండరి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పాలన చేసినటువంటి కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తున్నప్పటికీ హామీలను ప్రజల్లోకి తీసుకుపోయి ప్రచారం చేసుకోవడంలో విఫలమవుతుందని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా అభిప్రాయపడతా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వ హామీలో చూసినాం, అనేక హామీలు ఇవ్వడం జరిగింది. దళితులకు ముఖ్యమంత్రి అని చెప్పిర్రు, రైతాంగానికి 1,00,000 రూపాయల రుణమాఫీ అని చెప్పిర్రు, అదేవిధంగా ఇంటింటికి ఉద్యోగం అని చెప్పిర్రు. ఇట్లాంటి అనేక పథకాలు చెప్పి కూడా అమలు చేయలేదు గతంలో. కానీ నేటి ప్రజాపాలన ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలు కొన్ని ఆపినప్పటికీ అనేక పథకాలను ఇలా అమలు చేస్తూ ఉన్నది. ఆ హామీల్లో భాగంగా ఇలా రైతాంగానికి సంబంధించి ఒకేసారి రుణమాఫీ చేయడం జరిగింది. కొన్ని చోట్ల 2 లక్షల పైన రుణమాఫీ జరిగిన మాట వాస్తవము. దాని వెంటనే రేవంత్ రెడ్డి గారు ఎవరైతే 2 లక్షలకు పైన ఉన్నటువంటి
రుణమాఫీ చేయాల్సినటువంటి బాధ్యత ఉందో ఇది చేయాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా అభిప్రాయపడతా ఉన్నాం. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. మాక్లూరు మండలం ఒడ్డట్పల్లి గ్రామంలో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆదివారం రైతులతో కలిసి మీడియా సమావేశంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ అన్నారు. కాంటా సక్రమంగా జరగడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే లారీలు తెప్పించాలని ఆయన అన్నారు. లారీలు లేక కాంటా పెట్టిన సంచులను తీసుకుపోకుండా రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన తెలిపారు. నెంబర్ సీరియల్గా ఉన్న ప్రైవేట్ లారీలు తెస్తేనే కాంటా పెడతామని రైతులకు అంటున్నారు. ప్రైవేట్ లారీలు రైతులను నిలువున దోపిడీ చేస్తున్నారని చెప్పారు. ఒక సంచికి 10 రూపాయలు ఇస్తేనే లోడ్ చేస్తామని ప్రైవేట్ లారీలు అంటున్నారు. కనీసం అధికారులు పట్టించుకోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. కలెక్టర్ స్పందించి లారీలు తెప్పించి నిలిచిపోయిన కంటైనర్ సంచులను వెంటనే వేయాలని, కాంటా వేగవంతం చేయాలని ఆయన కోరారు. లేకుంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని ఆయన అన్నారు. చేయాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రైతులు ఆరుగాలం కష్టపడి పండిస్తే అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఏమనంటే లారీలు లేవు, కాంటా పెడతలేము అని చెప్తా ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పకడ్బందీ ఏర్పాట్ల మధ్య కొనసాగిన నీట్ పరీక్ష. బోధన్ పట్టణంలో 2 నిమిషాలు ఆలస్యంగా హాజరైన విద్యార్థినిని పరీక్ష కేంద్రానికి అనుమతించని అధికారులు. కన్నీటితో వెనుదిరిగిన విద్యార్థి. మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. భారతీయ రైల్వే సంస్థ తమ నిబంధనల్లో కీలక మార్పులు. వెయిటింగ్ లిస్టు ఉన్న ప్రయాణికులు ఇకపై స్లీపర్ ఏసీ కోచ్లలో ప్రయాణించడం కుదరదని స్పష్టం. ఇందర్వాయి మండల కేంద్రంలో రెచ్చిపోతున్న దొంగలు. వరుస చోరీలతో భయాందోళనకు గురవుతున్న గ్రామస్తులు. K6 DTPL స్పెషల్ ఫోకస్. నిజామాబాద్ కలెక్టరేట్లో ఘనంగా మహర్షి జయంతి ఉత్సవాలు. జ్యోతి ప్రజ్వలన చేసి భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్. ఉచిత కంటి పరీక్షల క్యాంపును పోలీస్ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలి. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫినిక్స్ ఫౌండేషన్, శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత కంటి పరీక్షల శిబిరంలో సిపి సాయి చైతన్య. తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు. బిచ్కుందలో తాగునీటి కోసం 12వ వార్డు కాలనీ వాసుల ఇబ్బందులు. ఒలింపిక్ అసోసియేషన్ స్థలాన్ని కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవు. సంఘ భవన నిర్మాణానికి అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారం ఉండాలి. ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య. ఈ నెల 16న అమెరికాకు ఎమ్మెల్సీ కవిత. తమ కుమారుని గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరు కానున్న కవిత అనుమతి ఇచ్చిన సిబిఐ కోర్టు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.